వరల్డ్ టాప్ ర్యాంకింగ్స్ ఉన్న యూనివర్సిటీస్లో ఎలాంటి ఐఎల్స్ రాయకుండా ఫ్రీ ఎడ్యుకేషన్ అండ్ స్కాలర్షిప్ అందుకోవాలంటే కాంటాక్ట్ విదేశ్ కన్సల్ట్స్. హాయ్ హలో వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను విజిత. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు అపోలో హాస్పిటల్ నుంచి ఆర్థోపెటిక్ సర్జన్ డాక్టర్ సోమశేఖర్ రెడ్డి గారు. ఇప్పుడు వారితో మాట్లాడి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్కారం అండి. సార్, చాలా మందిలో చూసుకుంటే ఇంతకు ముందు కాలంలో అయితే ఓల్డ్ ఏజ్ వాళ్ళలోనే మోకాల నొప్పులు అనేది ఎక్కువగా చూసేవాళ్ళం. ఇప్పుడు చిన్నపిల్లల నుంచి 30+ వాళ్ళు, 30 లోపు వాళ్ళు ప్రతి ఒక్కరు ఏంటంటే మోకాల నొప్పులు. అసలు దీనికి రీజన్ ఏంటి సార్? చిన్నపిల్లల్లో వచ్చే మోకాళ్ళ నొప్పులు, మధ్య వయసులో వచ్చే వాళ్ళ మోకాళ్ళ నొప్పులు పూర్తిగా వేరే రకం అండి. అది మనం అనుకున్నది ఓల్డ్ ఏజ్లో వచ్చే మోకాళ్ళ నొప్పులు అనేది పూర్తిగా వేరే రకం. ఓకే. ఆ ఓల్డ్ ఏజ్లో వచ్చేది ఏంటంటే అరుగుదల వలన వచ్చేది, ప్రకృతిపరంగా న్యాచురల్గా వచ్చేది తప్ప అది వ్యాధి అని అనుకోకూడదు. కానీ చిన్నపిల్లల్లో వచ్చేదానికి యూజువల్గా బర్త్ కండిషన్స్లో మోకాళ్ళు వంకర, అంటే కొంత బౌలెగ్స్ అంటాం, బౌలెగ్స్ నాక్ నీసు అంటాం. అది విటమిన్ డి లోపం వలన కానీ, వేరే న్యూట్రిషనల్ ఇబ్బంది వలన కానీ, వేరే కొన్ని జెనెటిక్ లోపాల వలన కానీ వచ్చే నొప్పులండి. అవి కొన్ని మందులతోనూ కొన్ని ఆపరేషన్స్తోనూ సరిచేయాల్సి ఉంటుంది. యూజువల్గా ఈ పరిస్థితులకి ఒక ఇంచుమించు టీనేజ్ అయ్యే లోపల ఆపరేషన్లు చేయడం, మందులు ఇవ్వడం అవ్వాల్సి ఉంటుంది. కొంతమందికి లైఫ్ లాంగ్ మందులు వాడాల్సి ఉంటుంది ఆ కండిషన్స్ పెరగకుండా. అది మోకాళ్ళు ఒకటే కాకుండా మిగిలిన జాయింట్స్ కూడా ఇన్వాల్వ్ అయ్యే అవకాశాలు ఉంటాయండి. ఇంక దాన్ని పక్కన పెడితే ఇప్పుడు సాధారణంగా మనం ఎక్కువ మంది పేషెంట్ మా ఓపీలో చూసేది 20 నుంచి 40 సంవత్సరాల వయసు వాళ్ళకండి. దానిలో ముఖ్యంగా సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్. వాళ్ళు ఏమంటే రోజంతా కూర్చుని ఉండడం, అసలు బయటికి పోయే అవకాశాలు ఉండవు, ఈ సూర్యరశ్మి అసలే తగలదు, సూర్యుడు ఎక్కడున్నాడో తెలియదు. కాబట్టి చాలామందికి విటమిన్ డి లోపాలు చాలా ఉంటాయండి. ఆ విటమిన్ డి లోపాలు ఉండడంను ఒకే రకంగా కూర్చుని ఉండడంతో శరీరానికి కావలసిన మినిమం వ్యాయామం, శరీరానికి మోకాలకి వేరే కీళ్ళకి ఏ దానికి కూడా మినిమం వ్యాయామం ఉండదు. అంటే మన ఫిట్నెస్ ఉండదు కాబట్టి ఎప్పుడైతే కండరాలు బరువు తక్కువ, బలం తక్కువ ఉందో కీళ్ళ మీద ఒత్తిడి ఎక్కువ పెరుగుతుందండి. ఓకే. ఎప్పుడైతే కండరాల బలం ఎక్కువ ఉందో ఆ కండరాలు లోపల ఉన్న కీళ్ళకి ప్రొటెక్షన్ ఇస్తాయి. కండరాల బలం లేనప్పుడు కీళ్ళకి ప్రొటెక్షన్ ఉండదు. కాబట్టి మీరు నడిచే చిన్న నడవడం వలన కూడా మీకు ఒత్తిడి ఎక్కువ పెరిగిపోయి నొప్పులు వస్తాయి. దానికి లైఫ్ స్టైల్ మోడిఫికేషన్, అంటే ఇప్పుడు సాఫ్ట్వేర్ వాళ్ళకి ఏం చెప్తా గంట 2 గంటలు కూర్చుని ఉంటే ఖచ్చితంగా లేచి మీరు కాస్త అటు ఇటు తిరిగి కప్ కాఫీ తాగి మళ్ళీ కొంచెం చిన్న వ్యాయామాలు చేసుకుని మళ్ళీ వెళ్ళి కూర్చోండి అని చెప్తాం. అట్లా వీలైతే మాత్రం వాళ్ళకి ఏమైనా విటమిన్ డి లోపాలు అది ఉంటే అది సరే మందులు ఇస్తాము, కాల్షియం సప్లిమెంట్స్ ఇస్తాము. అది సో ఈ మధ్య వయసులో అంటే 20 నుంచి 40 సంవత్సరాల వయసులో వాళ్ళకి చాలామందికి మనం చిన్న లైఫ్ స్టైల్, అంటే మందులు ఇచ్చి వైద్యం చేసేయడం అని కాకుండా లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ చేసి వాళ్ళ ఇబ్బందులు తగ్గించవచ్చు. అది వాళ్ళు అర్థం చేసుకున్న వాళ్ళు మాత్రం వాళ్ళకి రిలీఫ్ చాలా తక్కువ రోజుల్లో రిలీఫ్ కనపడి, అంతేనా ఇంత చిన్న వైద్యంతో నేను బాగైపోయానా అని ఆశ్చర్యపోయే వాళ్ళు చాలామంది ఉంటారనమాట. అట్లా అయితే సార్, మీరు ఇందాక సప్లిమెంట్స్ అన్నారు కదా, చాలామంది సప్లిమెంట్స్ అనగానే కొంచెం టెన్షన్ పడుతూ ఉంటారు. సప్లిమెంట్స్ రూపంలో తీసుకునే దానికన్నా ఫుడ్ రూపంలో తీసుకుంటే ఇంకా బెటరు అని, అది మీరు ఎంతవరకు? అంటే ఒక రకంగా కరెక్టే, కానీ మనం ఫుడ్ రూపంలో తీసుకోవాలి అనుకుంటే చాలా కిలోలు ఫుడ్ తినాలండి. అసలే చాలామంది బరువు ఎక్కువ ఉన్నారు అనుకున్న వాళ్ళకి కిలోలు భోజనం చేయమంటే ఇంకా బరువు పెరిగిపోతారు కదా. వాళ్ళకి ఏమంటే ఈ సప్లిమెంట్స్ అనేవి ఫుడ్ సప్లిమెంట్, కాన్సన్ట్రేటెడ్ ఫుడ్ సప్లిమెంట్స్. ఇప్పుడు పాలు తాగితే విటమిన్ డి వస్తుంది, కానీ ఎంత పాలని తాగుతాం మనం? దాని బదులు చాలా 10 లీటర్లో ఉండే విటమిన్ డి తీసుకుని ఒక చిన్న క్యాప్సూల్ ఇచ్చామనుకోండి, మీకు సరిపోతుంది కదా అంత పాలు తాగకుండా. అలా అనమాట. సో ఈ సప్లిమెంట్స్ అనేవి కాన్సన్ట్రేటెడ్ ఫుడ్ ఐటమ్స్. ఇవి డ్రగ్స్లోకి రావు, మన న్యూట్రిషనల్ సప్లిమెంట్స్కే వస్తాయి. న్యూట్రస్యూటికల్స్ అంటాం మనం. అది వాడితే సింపుల్గా సూక్ష్మంగా మనకి ఆ ఒంట్లో ఉన్న లోపాలు పోయి మనకి కావాల్సిన రిజల్ట్ వచ్చేస్తుంది. అది చాలు కదా, దానికి పేషెంట్ భయపడాల్సిన అవసరం ఏం లేదు. చాలామందికి న్యూట్రిసూటికల్ ఫుడ్ ఐటమ్ అనగానే అంత భయపడలేండి. మందులు వేసుకోమంటే కష్టపడతారు, కానీ న్యూట్రిసూటికల్ అనగానే ఫుడ్ ఐటమ్ అంటే మీరు ఏం కంగారు పడద్దు అంటే కొంచెం ధైర్యం వచ్చేస్తుంది, వాళ్ళకి ఒప్పుకుంటారు. అది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి ఇట్లా చెప్తే తెలుస్తుంది సార్. మేము చెప్తామండి, అది చెప్పడానికి మా దగ్గర అపోలోలో మేము ప్రత్యేకంగా ఒక యూనిట్ పెట్టాము. సో ఇలాగ అనుమానాలు ఉన్న వాళ్ళందరికీ కూర్చోబెట్టి చెప్పడానికి, ఓపికగా తిరిగి చెప్పడానికి మా
కౌన్సిలర్ ఉన్నారు, వాళ్ళు చెప్పి ఈ అనుమానాలు పోతే సగం భయాలు పోతాయి, అవి తీర్చడానికి ఒక ప్రత్యేకంగా పెట్టాము, వాళ్ళు చూసుకుంటారు. ఇంకా ఈ ఆల్టర్నేటివ్ ఇంకొకటి ఏమంటే ముఖ్యంగా ఈ ఆపరేషన్ అనగానే భయపడిపోయి నాకు ఆపరేషన్ అయితే వద్దండి, మందులతో తగ్గించేసేయండి అన్నట్టుగా అంటారనమాట. ఇప్పుడు 4వ దశకు వచ్చిన తర్వాత ఇంకా మందులు ఏం పనిచేయవు, ఎందుకంటే బాగా అరిగిపోయిన దానికి మీకు కొత్తది వేసుకోవాలి అంతే, దానికి మార్గం ఏం లేదు. కానీ 2-3 దశల్లో ఏమంటే ఇది ఆపరేషన్ అవసరం ఉండదు. దానికోసం ఈ ఇంజెక్షన్స్ మన ఒంట్లో మన ఆల్టర్నేటివ్ ట్రీట్మెంట్స్ అనమాట. మన రక్తంలోంచి రక్త కణాలు కొన్ని తీసివ్వడం కానీ, హైలూరినిక్ యాసిడ్ తీసివ్వడం కానీ అది చేయొచ్చు. ఇంకొకటి చాలా కామన్ మిస్కన్సెప్షన్ ఏమంటే అయితే నేను హోమియోపతి వాడతానండి, లేకపోతే నేను ఆయుర్వేదం వాడతానండి, లేదా ఇంకొకటి యునాని వాడతానండి అని కొంతమంది చెప్తారు, వెళ్ళి ప్రాక్టీస్ చేసుకుని వస్తారు. నా ఉద్దేశంలో అదేం తప్పేం కాదు, కానీ వాళ్ళన్నా ఇవ్వగలిగింది ఆ పెయిన్ తగ్గడానికే, మేమిచ్చేది నొప్పి తగ్గడానికే, వాళ్ళు ఇవ్వగలిగింది నొప్పి తగ్గడానికే. ఎవరూ కూడా ప్రకృతిపరంగా మనకు అరిగిపోయేదాన్ని ఎవరు ఆపలేరు, అది న్యాచురల్ ఏజింగ్ అండి. మీకు యునాని ఆయుర్వేదం మీరు ముసలాళ్ళు అవ్వకుండా ఎలా ఆపుతుంది, ఆపలేదు కదా. సో అరిగిపోయింది గ్రేడ్ 4 అన్నప్పుడు మీకు ఏ వైద్యం పనికిరాదు, ప్యూర్గా మెకానికల్ ప్రాబ్లం, అది వ్యాధి కాదు, కాబట్టి రిప్లేస్మెంట్ చేయాలి. కానీ ఆ స్టేజ్కి వెళ్ళకముందు 2-3 స్టేజ్లో ఎవరైనా హోమియోపతిలో మిగతాది వాడతానంటే పర్వాలేదు, మాకే అభ్యంతరం లేదు. కానీ ఆ న్యూట్రసూటికల్స్తో పాటు ఆ వైద్యం కూడా చేసి ఎవరికైనా ఉపయోగం ఉందంటే వాడచ్చు. కాబట్టి ఏ స్టేజ్లో ఏది వాడాలన్న క్లారిటీ మాత్రం వాళ్ళు తెచ్చుకోవాలండి. కానీ ముండిగా నాకు ఆపరేషన్ వద్దు అని డిసైడ్ చేసుకోకూడదు. గ్రేడ్ 4 అన్న తర్వాత అయితే డిసైడ్ చేసుకోవాలి ఆపరేషనే కావాలని చెప్పి. మిగతా స్టేజ్లో మాత్రం ఆల్టర్నేటివ్స్ చాలా ఉన్నాయి, రకరకాలు ట్రై చేస్తున్నాము. సక్సెస్ గ్యారంటీగా ఉంటుందా అని మాత్రం చెప్పలేము. ఈ సప్లిమెంట్స్ కానీ ఈ ఆల్టర్నేటివ్ మెడిసిన్స్ లోకల్ ఇంజెక్షన్స్ వలన కూడా సక్సెస్ ఉంటుందని చెప్పలేము, ఈ గ్యారంటీ ఏం లేదు. మనం ఇవ్వడం మన ప్రయత్నం మనం చేస్తాము. అరుదుగా వాటి వలన కూడా కొన్ని సైడ్ ఎఫెక్ట్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి, కాబట్టి అది కూడా మనం చెప్పి దానికి కూడా ఒప్పుకుంటేనే మనం ఈ ఆల్టర్నేటివ్ వైద్యాలు రికమెండ్ చేస్తాం. అయితే మన లైఫ్ స్టైల్ చేంజెస్తో పాటు ఫుడ్ హ్యాబిట్స్ అనేది కొంచెం చేంజ్ చేసుకుంటే మనకు ముందుగానే నీ పెయిన్స్ రాకుండా మనము జాగ్రత్త పడవచ్చా సార్? పడవచ్చండి. ముఖ్యంగా మన చేతిలో ఉండి మనం చేసుకోగలిగింది బరువు ఒకటి, రెండోది స్పోర్ట్స్ అండి. ఇప్పుడు చాలా ఫేమస్ ప్లేయర్స్ అంటే ప్రముఖ ఫుట్బాల్ ప్లేయర్స్ లేదా క్రికెట్ ప్లేయర్స్ వీళ్ళందరూ కూడా 45 సంవత్సరాలు 40-45 సంవత్సరాలు వచ్చేప్పటికి రిటైర్ అయిపోతారు. ఎందుకు రిటైర్ అయిపోవాలి వాళ్ళు? ఎందుకంటే వాళ్ళు అప్పుడు దాకా రాత్రనక పగలనక ట్రైనింగ్ తీసుకుని అంటే ప్రకృతిపరంగా మనం మామూలుగా ఎంత బరువు పెట్టాలి, ఎంత ఒత్తిడి పెట్టాలన్న దాన్ని వాళ్ళు ఆ ట్రైనింగ్ పీరియడ్లో చాలా అవచేసేసారు. సో మనం మామూలుగా 60 ఏళ్ళ వరకు నడవాల్సిన నడక వాళ్ళు 30 ఏళ్ళకి నడిచేశారు అనుకోండి. సో అందువల్ల అరిగిపోతాయి. సో అది వ్యాధి కాదు. సో ఎవరికైనా స్పోర్ట్స్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి త్వరగా అరిగిపోయిందంటే అది కారణం. రెండో కారణం ఇప్పుడు మనం ఎక్కువగా చూసేది వెస్ట్రన్ కంట్రీస్లో ఇంకా దారుణంగా పెరిగిపోయి ఇప్పుడు మనకు కూడా వచ్చేది బరువు అండి. అంటే మితిమీరి తినడం, దానికి వేరే కారణాలు ఏం లేవు. ఆ మితిమీరి తినడం వల్ల ఏమందంటే క్యాలరీ ఇన్పుట్ పెరిగిపోయి బరువు, దేవుడు మనకి మోకాలు బరువు, ఇదిగో నీ మోకాలు ఒక మోకాలు 30 కిలోలు, ఇంకో మోకాలు 30 కిలోలు మోయడానికి అని చెప్పి దేవుడు ఇచ్చిన కాళ్ళ మీద మన చెరువు దాని మీద 100 కిలోలు పెడుతున్నామంటే అది తట్టుకోదు, అది అంతే కదా. దానివల్ల అరిగిపోద్ది. అది సింపుల్ మెకానికల్ ఫ్యాక్ట్. మీరు పెట్టాల్సిన బరువు కన్నా ఎక్కువ పెడుతున్నారు కాబట్టి త్వరగా అరిగిపోతాయి. సో కాబట్టి ఏంటంటే మనం కంట్రోల్లో ఉంచుకోవాల్సింది దెబ్బలు తగలకుండా చూసుకోవడం. అది కొన్ని విషయాల్లో మనకు సాధ్యం కాదు. మీకు స్పోర్ట్స్ ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు తప్పదు, అది మీకు లైఫ్ స్టైల్, మీరు అది దాని కాన్సిక్వెన్సెస్ మీకు తెలిసే చేస్తున్నారు, తప్పదు, చేయాలి. బరువు అనేది మీకు కంట్రోలు. రెండోది ఏంటంటే ఇంకా జెనెటిక్స్, అది మన చేతిలో లేదు, అంతే కదా, దాన్ని మనం కంట్రోల్ చేయలేము. దాన్ని అలా పక్కన పెడితే చిన్నప్పటి నుంచి కొంతమంది అంటే మనకి పసి పిల్లల దగ్గర నుంచి ఫస్ట్ 10 ఇయర్స్లో వచ్చే పిల్లలు కూడా ఉంటారు కొన్ని కారణాల వలన. వాళ్ళలో చాలా మట్టుకు ఈ కొంచెం పాదాలు కాస్త వంకరగా ఉండడం కానీ, మోకాళ్ళు కొంచెం వంకరగా ఉండడం కానీ, హిప్ ప్రాబ్లమ్స్ ఉండడం కానీ జరుగుతుంటాయండి. అది కొన్ని బర్త్ డిఫెక్ట్స్ అంటే కొన్ని హిప్ దగ్గర కొంచెం సరిగా ఉండకపోవడం అనేది కానీ, విటమిన్ న్యూట్రిషనల్ లోపాల వలన మోకాళ్ళు వంకర అయిపోవడం. అలాగే ఫుట్ వచ్చేప్పుడు చాలామంది ఫ్లాట్ ఫుట్ అంటారు.
ఫ్లాట్ ఫుట్ అనగానే అదొక వ్యాధిలాగా భయపడిపోతారు కొంతమంది. అంటే భయపెట్టేవాళ్ళు కూడా ఉంటారనుకోండి, అది వేరే విషయం. అది దానికి ఫ్లాట్ ఫుట్ చాలా మట్టుకు అది న్యాచురలే, దానివల్ల కంగారు పడాల్సింది ఏం లేదు. కానీ ఏమైనా విటమిన్ లోపాల వలన లేకపోతే వేరే కారణాల వలన వచ్చిందని మాత్రం చూసుకోవాలి. కొన్ని జెనెటిక్ డిఫెక్ట్స్ వలన కూడా రావచ్చు, వాటికి వైద్యం చేయాలి. అలా కాకుండా న్యూట్రిషనల్ డెఫిషియన్సీ అనుకుంటే అది సరి చేస్తాము. ఇంక తర్వాత వచ్చేది ఎక్సర్సైజ్, వాళ్ళకు కూడా కొన్ని వ్యాయామాలు చెప్తాము. కానీ ఈ పాదం కానీ మోకాళ్ళు కానీ వంకర్లు బియాండ్ సర్టన్ డిగ్రీ, అంటే ఒక దశ దాటి ఎక్కువ ఉన్నప్పుడు అవి వైద్యంతో వాటికి అవే సరికావు. ఇంకా మెడిసిన్ అంటే మెడిసిన్కి ఇంకా పెరగాల్సిన వంకర్ని ఆపగలం అక్కడితో. అదే కొంచెం వంకర ఉందనుకోండి, మనం పర్వాలేదని వదిలేయచ్చు. లేదు మరి కొంచెం వంకర ఉంటే దాంతో మేనేజ్ చేయగలని వదిలేయచ్చు. కానీ ఒక బియాండ్ సర్టన్ స్టేజ్ వంకర ఉంటే మనం అక్కడ దాకా ఉన్న వైద్యం చేసి దాన్ని పెరగకుండా ఆపగలం. కానీ ఆల్రెడీ వచ్చిన వంకర్ని మనం ఆపలేము. దానికి సర్జరీస్ చేసి కరెక్ట్ చేస్తామండి. అట్లా అది దాంట్లో రకరకాల పద్ధతులు చాలా ఉన్నాయి. అవి స్టేజ్ని బట్టి అవి చేస్తాము. దాంట్లో కూడా మళ్ళీ ఎదిగే పిల్లలకి చేసే వైద్యం కొంత వేరేగా ఉంటుంది. అంటే వాళ్ళకి కొంచెం చిన్న ఆపరేషన్లు పడతాయి. ఒకసారి ఎదిగిపోయిన అంటే 15-17 సంవత్సరాల తర్వాత వంకరలతో మన దగ్గరికి వచ్చే వాళ్ళకి చేసే ఆపరేషన్లు వేరేగా ఉంటాయి అన్నమాట. ఏదైనా వంకరలు అది సరి చేయగలము. కొంతమందికి మాత్రం అంటే కొన్ని ఉదాహరణకి కొన్ని రకాల కిడ్నీల ప్రాబ్లం వల్ల వాళ్ళకి లైఫ్ లాంగ్ ప్రాబ్లమ్స్ కంటిన్యూ అయ్యే అవకాశాలు ఉంటాయి. వాళ్ళకి మాత్రం ఈ కిడ్నీ స్పెషలిస్టులు వాళ్ళు మందులు ఇస్తూ ఉంటారు. మేము ఆర్థోపెడిక్ సైడ్ నుంచి అప్పుడప్పుడు చూస్తూ ఉంటాం. అంటే ఎప్పుడైనా మనం ఏదైనా చేయాల్సిన అవసరం ఉంటుందా అని చూసుకుంటాం అనమాట. అంతవరకు ఏంటంటే వెయిట్ అండ్ సీ, సరే ప్రస్తుతానికి బాగానే ఉంది, కాలక్షేపం చేయండి అని చెప్తుంటాము. అది చాలామంది పేరెంట్స్కి అది పరిస్థితి అర్థమవుతుంది, వాళ్ళు మాకు సహకరిస్తారు. చిన్న అవసరాలు అంటే మోకాళ్ళకి చిన్న పట్టీలు పెట్టుకోవడం కానీ పాదాలకు చిన్న పట్టీలు పెట్టుకోవడం కానీ అవసరాలు కొంతమందికి ఉంటాయి, అవి ఇస్తామన్నమాట. మీరు ఇప్పుడు బ్యాక్గ్రౌండ్లో కొన్ని పట్టీలు చూస్తున్నారు, వాటి వల్ల కొంత ఉపయోగం ఉంటుంది. ఆ దశ దాటిపోయినప్పుడు మాత్రం ఆపరేషన్ చేస్తామండి. సో చిన్నపిల్లల్లో వచ్చే ఈ వంకర్లు కానీ మోకాళ్ళ నొప్పులు కానీ పాదాల నొప్పులు కానీ కొంచెం హిప్ నొప్పులు కానీ కంప్లీట్గా వేరే కారణాలు, దానికి మాత్రం ట్రీట్మెంట్ అసలు చేయకూడదు. అదే అంటే ఏ స్టేజ్లో ఉందో చూసుకుని కరెక్ట్గా అవసరమైతే మల్టీ స్పెషాలిటీ ఫిజిషియన్ను కిడ్నీ స్పెషలిస్టు వాళ్ళు చూడాలి, వాళ్ళతో పాటు కలిపి మేము చూస్తాం. ఓకే. అయితే కొంతమందికి చాలా క్రాస్ ఎక్కువగా ఉంటుంది సార్, అంటే బై బర్తే కొంచెం తేడాగా ఉంటుంది, పెరిగే కొద్దీ ఇంకా క్రాస్ ఎక్కువైపోతుంటుంది మీ దగ్గర చూసుకుంటే. అట్లాంటి వాళ్ళకి అంటే ఆల్రెడీ చాలా ఇయర్స్ అయిపోతుంది కదా, 8 years అంటే బేబీ పుట్టి, ఛాన్స్ ఉంటుందంటారా సర్జరీ ఆప్షన్కి వెళ్ళాలంటారా? ఛాన్స్ అంటే ముందు ఏ కారణం వలన వ్యాధి వలన అలా పెరుగుతుందో ముందు అది కనిపెట్టాలి. అప్పుడే మనకు ఫిజిషియను మన కిడ్నీ డాక్టర్ల అవసరాలు చాలా ఉంటాయి. అప్పుడు ఎండోక్రైనాలజీ డాక్టర్ల అవసరం కూడా ఉంటుంది. వాళ్ళతో ముందు అక్కడి నుంచి ఆ వ్యాధి పెరగకుండా ముందు ఆపేయాలి, అది ముఖ్యం. అది అయిన తర్వాత అప్పుడు మనం మొత్తం టేపు స్కేలు పెట్టుకుని కొలతలు కొలుచుకుంటాం, ఏది ఎంత ఉంది ఏది వంకర ఎంత ఉంది అని చెప్పి. ప్రతి 6 నెలలకి ఒకసారి కొలతలు కొలుస్తుంటాం. కొలతలు కొలిచి మన చిన్నపిల్లల స్కూల్లో పెట్టిన గోనోమీటర్లు అవి ఉంటాయి కదా, దాంతోనే పెట్టి కొలతలు కొలుస్తాం. ఆ యాంగిల్స్ అన్నీ చూసుకుని ఆ యాంగిల్ నెమ్మదిగా తగ్గుతుందా అని చూసుకుంటాం. సో ఎవ్రీ 6 monthsకి ఎక్స్రేలు తీసే యాంగిల్ తగ్గుతుంది అనుకోండి, వెయిట్ అండ్ సీ. పొరపాటున యాంగిల్ పెరిగిపోతుంది అనుకోండి, ఇంకేదో చేయాలి తప్పదు. ఇంకా వంకరకాళ్ళతో అలా వదిలేలేం కదా అట్లా. అయితే అది అట్లా ఉన్న తర్వాత ఒకవేళ సర్జరీ ఆప్షన్కే వెళ్ళాల్సి వచ్చింది అనుకోండి, అంటే పాప పెరిగే కొద్దీ మళ్ళీ ఫర్దర్గా ఏమైనా ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంటుందా సార్? కంప్లీట్గా సెట్ అయిపోతుంది? అది ఇంచుమించు మనం సెట్ చేసేస్తామండి. అది పెరిగే వయసు ఇంచుమించు అంటే 12-14 సంవత్సరాల వయసు వరకు కొంచెం చిన్న ఆపరేషన్లతోనే, అంటే ఎక్కువ పెరిగే దగ్గర ఎముక పెరగకుండాను, తక్కువ పెరిగే దగ్గర కొంచెం పెరగడానికి ఎక్కువ అవకాశాలు ఇచ్చి చిన్న ఆపరేషన్స్ ఉంటాయి, అవి చేస్తాము. ఒకవేళ ఆల్రెడీ పెరుగుదల అయిపోయింది, 15-17 సంవత్సరాలు దాటిపోయింది అన్న వాళ్ళకి మాత్రం కొంచెం మేజర్ ప్రొసీజర్, అంటే మొత్తం ఎముక కట్ చేసి మొత్తం యాంగిల్ మార్చాల్సి ఉంటుంది, అవి పడుతుంటాయి అప్పుడప్పుడు. అయితే సార్ కొంతమంది పిల్లల్లో కాల్షియం డెఫిషియన్సీ ఉంది అని చెప్తుంటారు, అంటే ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్తే చెప్తారు, అది వేరే విషయం. ముందుగానే మనకు అంటే ఎలా తెలుస్తుంది సార్ వాళ్ళకి డెఫిషియన్సీ ఉందని? అంటే ఇప్పుడు అది యాక్చువల్గా
తల్లి గర్భస్థంగా ఉన్నప్పటి నుంచి జరిగే మార్పులండి అవి. ఓకే. గర్భవతిగా ఉన్నప్పుడు సరైన పోషక పదార్థాలు అవి తీసుకోకపోతే విటమిన్ డి లోపాలన్నీ అప్పుడే మొదలవుతాయి. అంటే పిల్లలు పుట్టినప్పుడే వాళ్ళకి విటమిన్ డి లోపాలు ఉంటాయన్నమాట. అది మనకు పూర్తిగా తెలియదు. అది ఒకప్పుడు మనం ఇండియాలో అవి బాగా ఎక్కువ ఉండేది. న్యూట్రిషనల్ రికెట్స్ అనేవాళ్ళం బాగా ఎక్కువ ఉండేది. అదృష్టవశాత్తు ఇప్పుడు కొంచెం తక్కువే అనుకోండి. అది ఏమవుతుందంటే సాధారణంగా మన పిల్లలు ఏడాది వయసులో నడక మొదలు పెట్టాలి ఇంచుమించు ఏదో సాయం తీసుకొని. అది ఉండదు. కొంచెం ఎప్పుడు కూర్చోవడానికే ఉంటారు. మిగతా ఆరోగ్యం అన్నీ చూస్తే అన్నీ బాగానే ఉంటాయి అలా అనమాట. తర్వాత కీళ్ళు అబ్జర్వ్ చేస్తే ప్రతి కీళ్ళ దగ్గర కొంచెం కొంచెం వాపు రావచ్చు, వాపులా కనిపించవచ్చు. అది చబ్బీగా ఉన్న వాళ్ళకి ఒకసారి మనకు తెలియదు కూడా ఉందట్టు. సో అటువంటి వాళ్ళకి మనం పరీక్షలు చేయిస్తే వాళ్ళకి విటమిన్ డి లోపం, తల్లికి విటమిన్ డి లోపం ఉన్నట్టు బయటపడవచ్చు, పుట్టిన పిల్లలకు కూడా విటమిన్ డి లోపం ఉన్నట్టు బయటపడవచ్చు. అప్పుడు కనుక మనం సరి చేసి ఆ విటమిన్ డి కరెక్ట్గా ఇస్తే మనకు వేరే కాల్షియం సప్లిమెంట్లు ఎలాగో ఇస్తాము, కానీ కాల్షియం సప్లిమెంట్ కాకుండా ముఖ్యంగా విటమిన్ డి ఇస్తాం అనమాట. విటమిన్ డి ఇస్తే ఏమవుతుందంటే మన ఆహారంలో సరిపడా కాల్షియం ఉన్నా కూడా విటమిన్ డి బాడీలో లేకపోతే ఆ కాల్షియం మనం తీసుకోలేము. మీరు ఎంత కాల్షియం ఇచ్చినా బాడీలో విటమిన్ డి లేకపోతే అది పనిచేయదు, అంత కాల్షియము బయటికి పోతుంది. కాబట్టి ఆ విటమిన్ డి లోపం తీసుకుంటే సరి చేసినప్పుడు ఆహారంలో కొంచెం కాల్షియం ఉన్నా కూడా దాన్ని మొత్తం మనం తీసుకోగలం. తీసుకుని ఆ కాల్షియం లోపల సరిపోయి అప్పుడు దాకా వచ్చిన వంకరలు అన్నీ అక్కడితో ఆగిపోతాయి. ఆగిపోయిన తర్వాత యూజువల్గా ఆ వయసుకి 2-3 సంవత్సరాల వయసు వాళ్ళకి మనకు వేరే ఆపరేషన్లు ఏమి చేయము ఆ టైంలో. అది ఎలా గ్రోత్ వస్తుంది అని చూస్తాం. దాంట్లో చాలామందికి వంకర్లు న్యాచురల్గా కరెక్ట్ అయిపోతాయి. చిన్న చిన్న వంకర్లు ఉన్నా అవి వాళ్ళకి ఫంక్షనల్ డెఫిషియన్సీ ఏమి రాదు, వాళ్ళకి ఏం చేయక్కర్లేదు. వాళ్ళలో అతి తక్కువ శాతం మందికి మాత్రం కిడ్నీ ప్రాబ్లం వలన మాత్రం ఈ ఇబ్బందులు పెరిగే అవకాశాలు ఉన్నాయి. వాళ్ళకి మాత్రం కిడ్నీ డాక్టర్లు పీడియాట్రిక్ నెఫ్రాలజీ వాళ్ళు చూస్తారు. వాళ్ళు ఆ విటమిన్ డి సప్లిమెంట్స్, ఫాస్ఫేట్ సప్లిమెంట్స్ కాల్షియంతో పాటు ఇస్తూ ఉంటారు అనమాట. అది లైఫ్ లాంగ్ వాడాలి. అదే కాకుండా అదే కుటుంబంలో మిగతా పిల్లలకి అవి ఏమైనా ఉన్నాయేమో చూడాలి, ఎందుకంటే జెనెటిక్ కండిషన్ అది. సో వీళ్ళకే కాకుండా వాళ్ళ కజిన్స్ కానీ మిగతా వాళ్ళకి కూడా అవి ఉన్నాయేమో చూసుకోవాలన్నమాట. థ్యాంక్ యూ.